బస్ ఇన్సిడెంట్ ఎలా జరిగిందంటే కన్నా ఒక బస్సు అయితే కన్నా మార్నింగ్ 5కి బయలుదేరి వెళ్తుందనమాట. వెళ్తున్నప్పుడు ఆ ఏరియాలో మొత్తం అంతా కూడా కంకర్ రోడ్డు ఇవన్నీ ఎక్కువ అనమాట. అంటే ట్రక్స్ ఎక్కువ అనమాట. సో ఓకే, ఈ బస్సు స్టార్ట్ అయింది, వెళ్తూ ఉంది. అయితే కన్నా ఒక ట్రిప్పర్ అనమాట. ఆ ట్రిప్పర్ ఎలా ఉంటుందంటే చాలా హైట్గా ఉంటుంది అనమాట. ఆ ట్రిప్పర్ నిండా కూడా కంకర్ రాలన్నమాట. ఈ యొక్క బండలు పగలగొట్టి కంకర మనకి మనం ఇంట్లోకి ఉపయోగిస్తాం కదా, చిన్న చిన్న కంకర అనమాట. అది కంకర వేసుకొని వస్తుంది. వస్తుంటే ఒక్కసారిగా ఆ ట్రిప్పర్ డ్రైవర్ ఏం చేసిన, రైట్ సైడ్ తీసుకున్నాడు. రైట్ సైడ్ తీసుకొని కొద్దిగా స్పీడ్తో వస్తున్నాడు. స్పీడ్తో వచ్చినప్పుడు ఏం జరిగింది, బస్సు ఇలా వెళ్తుంది, అది మనకి ఆపోజిట్ వస్తుంది. రెండు కూడా మనకి డ్రైవర్ సీట్ల దగ్గర ఇట్లా గుద్దుకున్నాయి. గుద్దుకున్నప్పుడు ఏం జరిగిందంటే ఒక్కసారిగా ఆ స్పీడ్ మీద గుద్దినప్పుడు డ్రైవర్ అక్కడే స్పాట్ డెడ్ చనిపోయినాడు. ఇది గుద్దడం వల్ల ట్రిప్పర్ బస్సు మీదకి ఒరిగిపోయింది. ఒరిగినప్పుడు మొత్తం కంకర అంతా కూడా విండోస్ ఉంటాయి, విండోస్ నుంచి లోపల పడిపోవడం వల్ల ఇక్కడ మొత్తం అంతా కూడా మునిగిపోయారు. సో బత్తి ఎక్కువ ఉండడం వల్ల పైన ఉంటుంది కదా బస్సు పైన ట్యాబ్, ఈ కంకర అయితే కన్నా మునిగిపోయింది అనమాట. మునిగిపోయినప్పుడు ఏం జరిగింది, ఇక్కడ మొత్తం అంతా కూడా కొంతమందికి అయితే కానీ ఎక్కువగా అంటే చాలా వరకు బూడిపోయారు. వాళ్ళైతే కన్నా ఇంకా ఊపిరాడక చనిపోవడం జరిగింది. అండ్ రెండోది ఏంటంటే కదా, స్టమక్ నెక్ దగ్గర ఉంటాయి కదా, వాళ్ళైతే కన్నా బ్రతికారు. అంటే కదా కింద లెగ్ ఇంజరీ ఏమైనా ఇంజూరీ అయినప్పుడు నెక్కి అంటే మనం శ్వాస తీసుకున్నాం కాబట్టి బ్రతికారు. అయితే కన్నా ఆ లోడ్లు ఆ ట్రక్లో ఉన్న కంకర ఏంటంటే దాదాపు మనమైతే కన్నా నార్మల్ ఈ ట్రాక్టర్ చూస్తున్నా, ట్రాక్టర్స్ బ్యాక్ సైడ్ మనకి ట్రాలీ అంటారు. ట్రాలీలో 15 or 10 ట్రాక్టర్స్కి కంటే ఎక్కువ కంకర దాంట్లో పడుతుంది. దాదాపు ఆ తొట్టి ఎంత ఉంటుంది అంటే ట్రక్ తొట్టి, ట్రిప్పర్ తొట్టి ఒక 6 feet ఉండేసి చాలా పెద్ద తొట్టిలా ఉన్నది. తొట్టి నిండా కూడా ఈ కంకర అనమాట. ఒక్కసారిగా దాని మీద బస్సులో పడినప్పుడు మొత్తం అంతా కూడా అల్ల కల్లోలం అయిపోయింది. కొంతమంది నిద్రపోతున్నారు, వెంటనే చనిపోవడం జరిగింది. ఇంకొంతమంది అరే పడిపోయింది బస్సు పైన అన్నప్పటికే మునిగిపోవడం జరిగింది. ఇంకొంతమంది లాస్ట్ బ్యాక్ సైడ్ ఉన్న 3 rows ఆ 2 rows ఏమో కొద్దిగా అలా ఖాళీగా ఉండడం, అక్కడ కంకర వెళ్ళింది. అయితే కన్నా ఇక్కడ ఎక్కువ పడ్డాం. డ్రైవర్స్ అయితే ఇద్దరు, ఆ ట్రిప్పర్ డ్రైవర్, ఈ బస్ డ్రైవర్ ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది. అలాగే చాలా మంది దాదాపు 20 members దాకా చనిపోవడం జరిగింది. చిన్న కూడా అయ్యారు. ఎందుకంటే కంకర ఎక్కువగా పట్టి ఉంటుంది. అసలు ఈ ఇన్సిడెంట్ 2020 ఎందుకు జరుగుతున్నాయి అసలు, 2025 ఇంతవరకు చూడడం ఘోరమైన పరిస్థితి చూస్తాం. అది జరిగిన వెంటనే మళ్ళీ కూడా బస్సు యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి, ఏరోప్లేన్ యాక్సిడెంట్, ట్రైన్ యాక్సిడెంట్స్, అసలు పైకి అదే అస్సలు కలియుగం అంతా కూడా అంతరించిపోవడానికి అయితే కానీ ఇవన్నీ కూడా సూచన అనేసి నేను చెప్పగలను. మీరేమనుకుంటారో కామెంట్ పెట్టండి.